చక్కటి స్వామివారు ఊరేగింపు భగవద్గీత అనుచరులైనటువంటి ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్ముడు మరి పుట్టినరోజు కృష్ణాష్టమి సందర్భంగా చక్కగా మనందరం కూడా ఎందుకంటే పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం అనేది మనకి పరిపాటిగా వస్తున్నటువంటి విషయం. అయితే నిజంగా కృష్ణుడి నుండి స్ఫూర్తి చెందుతూ మనం ఏమి నేర్చుకోవాలి అనేటువంటి అంశం మీద కేవలం మనం దృష్టి కేంద్రీకరించడం మాత్రమే కాకుండా మన బిడ్డలకు కూడా తెలియజేయవలసినటువంటి అవసరం చాలా ఉంది. ప్రధానంగా శ్రీకృష్ణుడు మనకు తెలియజేసినటువంటి విషయం ఏమిటంటే ఫలితాన్ని ఆశించవద్దు, ఫలితం నాకు వదలండి, కానీ మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించండి అని చెప్పి వారు చెప్పినటువంటి సందర్భంలో మనం అందరం కూడా లాభపడతాం అనేటువంటి విషయం మీద దృష్టి పెట్టవలసినటువంటి విషయం. అదేవిధంగా ఉట్టి కొట్టడం అనేది సాధారణంగా మనం కృష్ణ జన్మాష్టమి రోజు మనం చేసుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఆ ఉట్టి కొట్టడానికి అందరూ కూడా చేరి ఒకరికొకరు సహకరించుకుంటూ పైకి ఒక మనిషిని ఎత్తి అక్కడ ఉట్టి కొట్టడం అనేది జరుగుతుంటుంది. కనుక లక్ష్యాన్ని మనం నిర్దేశించుకోవాలి, ఆ లక్ష్యాన్ని చేరడానికి అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలి అనేటువంటి సందేశం ఏదైతే మనకి ఈ ఉట్టి కొట్టడం ద్వారా లభిస్తుందో అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. అది మాత్రమే కాకుండా శ్రీకృష్ణుడి ప్రస్థానం కనుక చూసినట్లయితే ప్రతి ఒక్క రోజు కూడా పండుగ వాతావరణం లాగా ఆనందోత్సాహాలతో ఆయన తన జీవితాన్ని గడిపారు. కనుక దాని నుండి స్ఫూర్తి పొందుతూ మనం ఏదైనా ఒక సమస్య ఎదురైతే దానివల్ల కుంగిపోకుండా మనం దాన్ని అధిగమిస్తూ మనం ఏ విధంగా ముందుకు వెళ్తాం అనేటువంటి విషయం మీద కూడా మనం దృష్టి పెట్టాలి. ఇవాళ భగవంతుని అనుగ్రహం. శ్రీకృష్ణ జన్మాష్టమి మేము ఇంచుమించు లేదంటే ఒక 35 సంవత్సరాల నుంచి స్వామివారికి దేవస్థానానికి గుడి దగ్గర నుంచి పురనిర్మాణం ఒక 6 సంవత్సరాల పురనిర్మాణం ఉంది. అప్పుడు నుంచి మన స్వామివారిని దర్శించుకొని ఆ కోరికలు తీరుస్తారని స్వామివారిని వచ్చి అలా అన్ని పూజలన్నీ ఘనంగా చేసుకుంటూ ఉంటారు. అలాగే మేము ఇచ్చిన 1 రూపాయల వరకు మన ఎంపీ పరమేశ్వర్ గారు అందరూ వచ్చి మా స్వామి శ్రీకృష్ణ స్వామిని దర్శించుకొని వెళ్ళారు. శ్రీకృష్ణ ఉంది. ఇక్కడ పునర్నిర్మాణం జరిగి 5-6 సంవత్సరాలు అప్పటి నుంచి కూడా మా వంతుగా కృషి చేస్తా ఈ గుడిని ఇంకా డెవలప్ చేయాలని చెప్పేసి అందరూ కూడా మేము సంకల్పం తీసుకుని దీన్ని ముందుకు తీసుకెళ్ళడం చేస్తాం. ఈ సందర్భంగా మేము రాజమండ్రిలో పురప్రముఖులకి ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఆహ్వానించడం జరిగింది. ఆ సందర్భంగా ఇప్పుడు వరకు ఏంటంటే మాకు రవి యాదవ్, తర్వాత పరంధేశ్వర్ గారు, మిగిలిన నాయకులందరూ వచ్చారు. మరి మిగిలిన వాళ్ళు ఏంటంటే ఆదిరెడ్డి వాసు గారు, అప్పారావు, మిగిలిన నాయకులందరూ కూడా ఈ సందర్భంగా వస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. మీ అందరూ సహాయ సహకారాలతో ఇంకా ఈ గుడిని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం.